కూటమి నేతలు కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా తుఫాన్ బాధితులను ఆదుకోవాలని కందుల దుర్గేష్ కోరారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఎర్రకాలువ పరివాహక రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మంత్రి లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీసుకువెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని గుండెపల్లిలో ఎర్రకాలువ ఉధృతిని వెంకటరాజు రైతులతో కలిసి పరిశీలించారు. ట్రాక్టర్పై తిరుగుతూ గ్రామస్తుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రకాలువ గట్లు ప్రమాదకర పరిస్థితిలో ఉండడంతో ఇసుక బస్తాలు వేసి పూడ్చాలని ఆదేశించారు. అనంతరం రైతులతో కలిసి లోకేష్తో ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యల్ని లోకేష్కు వివరించారు. భారీ వర్షాలు వస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు చెప్పాలని లోకేష్ ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెంకటరాజు తెలిపారు. ఓకే సార్. ఓకే సార్. ఈ కాలువలు ఎక్కడెక్కడ రాష్ట్రంలో కొన్ని ఉంటాయి. వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చి మంది ఉంది దాంట్లో అది కోఆర్డినేషన్ కూడా చేద్దాం. అలాగే సార్. ట్రాక్టర్ మీద అందరూ రైతులందరూ ఇక్కడికి ఉన్నాం సార్. ఇప్పుడు చూస్తున్నాం సార్. చూసి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే మీతో మాట్లాడతారు సార్. మీరు అన్నట్టు ముందర మీరు చర్యలు తీసుకోండి. ఓకే సార్. ఎక్కడైతే పూర్తి చేసి రద్దు కూడా చేయాలి. ఇప్పుడే కరెక్ట్ 30 నిమిషాల ముందరే మాడుకుందాం. ఓకే సార్. ఈ కాలువలు ఎక్కడెక్కడ రాష్ట్రంలో కొన్ని ఉంటాయి. గట్టి వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చి లోకేష్ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడ మేము ఏర్పాట్లు చేస్తూనే మాకు అవసరమైన అవకాశాలు ఏదన్నా మాకు కొన్ని అవసరాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో నారా లోకేష్ గారి యొక్క వారి యొక్క సహకారం తీసుకుంటూ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ ప్రాంతంలో ఈ యొక్క మోంతా తుఫాన్ యొక్క తీవ్రతని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం. మా ముఖ్య ఉద్దేశం అటు ప్రాణ నష్టం జరగకూడదు, ఇటు ఆస్తి నష్టం జరగకూడదు, అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టం జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఇటు అధికారులు, మేము, మా నాయకులు అందరం కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇది ఒక ఉపద్రవాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం. ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం. ఖచ్చితంగా